హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్టు 27 మరియు 28 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ ప్రారంభించినప్పటి నుండి గత దశాబ్ద కాలంలో దాని వృద్ధికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము యూపీఐ ప్రారంభించి ఆగస్టు 25, 2026 నాటికి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో యూపీఐ యొక్క గ్రోత్ మరియు సక్సెస్ స్టోరీ గురించి డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1, యూపీఐ లావాదేవీల పరిమాణం దాదాపు 4000 రెట్లు పెరిగింది. స్టేట్మెంట్ 2, యూపీఐ లావాదేవీల విలువ 13,000 రెట్లకు పైగా పెరిగింది. ఈ స్టేట్మెంట్స్ రెండూ రాంగ్ అండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యాన్యువల్ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ అనేది 2016-17లో 1.78 కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగగా 2025-26 నాటికి 24,162 కోట్లకు ఎగబాకింది. అంటే 13,000 రెట్లు. ఇది ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూమ్ అంటే పరిమాణం అనేది 13,000 రెట్లు పెరిగింది. ఇక్కడ 4,000 రెట్లు అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. సెకండ్ వన్ చూడండి, వాల్యూకి సంబంధించి యాన్యువల్ ట్రాన్సాక్షన్ వాల్యూ 2016-17లో 0.07 lakh crores ఉండగా 2025-26 నాటికి 314 లక్షల కోట్లకు పెరిగింది. ఇది 4,000 రెట్లు ఇంక్రీజ్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. కానీ స్టేట్మెంట్లో యూపీఐ లావాదేవీల విలువ 13,000 రెట్లు పెరిగింది అని ఇవ్వడం జరిగింది. ఇది 4,000 రెట్లు. సో ఈ రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి వాల్యూస్కి సంబంధించి. దీనిని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈ పాయింట్ మనము అర్థం చేసుకుంటే వాల్యూ ఇంక్రీజ్ మధ్య వృద్ధి రేటు కూడా మనకి అర్థమవుతుంది. యూపీఐ లాంచ్ అయిన తర్వాత ఎర్లియర్ పెద్ద మొత్తంలోనే అమౌంట్లు మాత్రమే ట్రాన్సాక్షన్ అయ్యేవి. బట్ క్రమేపీ పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ యొక్క వాల్యూ 500కు కూడా తగ్గిపోయింది. అంటే చాలా స్ట్రీట్ వెండర్స్లో కావచ్చు లేదా గ్రాసరీ షాప్స్ ఇలాగ ఎక్కడికి వెళ్ళినా మనము యూపీఐని క్యూఆర్ స్కాన్ ద్వారా మనము కంప్లీట్ చేస్తున్నాం. చాలా చిన్న చిన్న పేమెంట్లని కూడా. ఓవరాల్ ట్రాన్సాక్షన్స్ వాల్యూమ్లో 86% ట్రాన్సాక్షన్స్ కేవలం 500 రూపాయలకి దిగువనే మనం చూడవచ్చు. అలానే యావరేజ్ ట్రాన్సాక్షన్ వాల్యూ కూడా 1,300 రూపాయలకు పడిపోయింది. సో ఎర్లియర్ తక్కువ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ట్రాన్సాక్షన్ వాల్యూ కలిగి ఉండేవి. క్రమేపీ ట్రాన్సాక్షన్స్ అనేవి విస్తరిస్తూ దాని యొక్క వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. సో 13,000 రెట్లు వాల్యూమ్ పెరిగినా కూడా దానికి తగినట్లుగా 13,000 రెట్లు వాల్యూ అనేది పెరగలేదు. ఎందుకంటే చిన్న చిన్న ట్రాన్సాక్షన్స్ చాలా రిమోట్ ఏరియాస్కి కూడా పెనట్రేట్ అవుతూ 4,000 రెట్లు ట్రాన్సాక్షన్ వాల్యూ అనేది పెరిగింది. ఇది ఒక పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే చాలా తక్కువ మొత్తంలోని అమౌంట్లకి కూడా మనము యూపీఐని సాధనంగా వాడుకుంటూ ఉండడం డిజిటల్ గవర్నెన్స్, డిజిటల్ పేమెంట్స్కి ఒక బ్యాక్ బోన్ లాగా మనం చూడవచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 2 రాంగ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆప్షన్ డి, నెయిదర్ 1 nor 2 అనేది కరెక్ట్ ఆప్షన్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పర్వతాలపై నీటి బాంబులు, నేపాల్ దుర్బలత్వానికి కారణాలు ఇవి. ఈ ఆర్టికల్ రీసెంట్గా నేపాల్ ఎదుర్కొన్న డివాస్టేటింగ్ ఫ్లాష్ ఫ్లడ్స్ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు దీనికి సంబంధించిన కారణాల గురించి డిస్కస్ చేద్దామండి. ఇటువంటి ఆకస్మిక వరదలను ఇన్లాండ్ సునామీ అంటే భూభాగంలో వచ్చే సునామీగా పేర్కొంటారు. దీనికి ప్రధానంగా 2 కారణాలని ఇక్కడ చూడవచ్చు. ఒకటి, హిమాలయాలు వేడెక్కుతూ ఉండడం వలన అస్థిర ప్రదేశాలలో నీరు నిలిచిపోతూ ఉండడం. రెండవది, 2 టెక్టోనిక్ ప్లేట్లు ఏదైతే హిమాలయ శ్రేణి ఏర్పడడానికి కారణమైన ఇండో యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్స్ ఇప్పటికీ కూడా అవి ఢీకొడుతూ ఉండడం వలన హిమాలయ శ్రేణి ఇంకా నిర్మితమవుతూ ఉండడం. ఈ 2 ఈ ఫ్లాష్ ఫ్లడ్స్కి మేజర్ రీజన్స్గా మనం చూడవచ్చు. నేపాల్లో సంభవించిన ప్రస్తుత ఆకస్మిక వరదలకు ప్రధాన కారణం హిందూ కుష్లో మంచు కరిగి అవలాంచెస్ ఏర్పడడం. 2000వ సంవత్సరం నుంచి కూడా హిమాలయాలలో
హిందూ కుష్ శ్రేణుల్లోని హిమానీ నదుల్లో మంచు కరగడం రెట్టింపు అయింది. ఈ నీరు అస్థిర ప్రదేశాలలో హిమనదీయ సరస్సులుగా ఏర్పడుతుంది. గ్లేషియల్ లేక్స్ అని మనము పిలుస్తూ ఉంటాము. ఈ గ్లేషియల్ లేక్స్ పర్వతాలపై నీటి బాంబుల్లాగా ప్రమాదకరంగా మారుతున్నాయి. ఈ గ్లేషియల్ లేక్స్ ఒక్కసారిగా కట్టలు తెంచుకుని దిగువకు ప్రవహిస్తూ మెరుపు వరదలకు కారణమవుతూ ఉన్నాయి. రీసెంట్ ఫ్లాష్ ఫ్లడ్స్ కి కూడా మంచు కరగడం ప్రధానంగా మనం చూడవచ్చు. నేపాల్ టిబెట్ బార్డర్లో హై ఆల్టిట్యూడ్ గ్లేషియర్ కొలాప్స్ వలన సుమారు 5200 మీటర్ల ఎత్తులోని లాంగ్టెక్ లిరుంగ్ అనే పీక్ నుంచి ఇది విడిపోవడం జరిగింది. సో ఇక్కడి నుంచి ఇది కిందకి దొర్లుకుంటూ రావడం వలన అనేక డెబ్రిస్ వీటితో కలిసి ఒక డివాస్టేటింగ్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేసింది. సో ఇది అత్యంత ఫోర్స్తో క్రిందికి ఈ విధంగా జాలువారుతూ మధ్యలో ఉన్న డెబ్రిస్ మరియు బురద వంటి వాటితో మొత్తం ఇది ఒక హ్యూజ్ వాల్యూమ్ని క్రియేట్ చేసుకుని ఒక డివాస్టేటింగ్ ఇన్లాండ్ సునామీని క్రియేట్ చేసింది. ఎట్ ది సేమ్ టైం ఈ విధంగా క్రిందికి జాలువారుతూ ఉండడం వలన, చాలా హై ఆల్టిట్యూడ్ నుంచి జాలువారుతూ ఉండడం వలన సీస్మిక్ ఈవెంట్ కూడా ఈ ప్రాంతంలో సంభవించింది. సుమారు 5.2 మ్యాగ్నిట్యూడ్తో భూ ప్రకంపనలు కూడా జరిగాయి. సో ఇది కూడా యాడెడ్ డిసడ్వాంటేజ్ ఇక్కడ. సో ఒకవైపు హిమానీ నదము కిందకి దొర్లుకుంటూ మొత్తం డెబ్రిస్ మడ్తో కిందకి వస్తూ ఉంటే ఈ ప్రభావం వలన అక్కడ భూ ప్రకంపనలు సంభవించడం, దానికి మరింత ఇంపాక్ట్ తోడైంది. సో ఇవన్నీ కలిపి ల్యాండ్ స్లైడ్స్ మరియు రివర్ బ్లాకేజ్కి దారితీశాయి. హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఐస్, రాక్ మరియు డెబ్రిస్ ఇవన్నీ కూడా లెండే కోలా రివర్లో చేరి ఇక్కడ ఒక న్యాచురల్ డ్యామ్ లాగా ఫామ్ చేశాయి. సో ఎప్పుడైతే ఈ నదికి అంతరాయం ఏర్పడిందో ఈ డెబ్రిస్ ఐస్ వలన ఒక్కసారిగా హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ వాటర్, ఐస్, డెబ్రిస్ ఇక్కడ అక్యుములేట్ అవుతూ ఉండడం మనం చూడవచ్చు. ఈ ప్రెజర్కి ఏదైతే ఈ న్యాచురల్ డ్యామ్ అనేది క్రియేట్ అయిందో అది ఒక్కసారిగా బర్స్ట్ అయ్యి ఈ హ్యూజ్ వాల్యూమ్ ఆఫ్ ఐస్ మరియు మడ్ అండ్ డెబ్రిస్ ఇవన్నీ ఒక్కసారిగా క్రిందికి జాలువారుతూ క్రింది డౌన్ స్ట్రీమ్లో ఉండే బోటేకోషి మరియు త్రిశూలి రివర్ సిస్టమ్స్లోకి ఇవన్నీ అక్యుములేట్ అయ్యాయి. సో దీని వలన ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఈ రివర్స్ నుంచి నేపాల్ ప్రాంతంలో తీవ్ర నష్టం అనేది సంభవించింది. గతంలో కూడా నేపాల్ మరియు టిబెట్ ప్రాంతంలో పలుమార్లు ఇటువంటి ఆకస్మిక వరదలు సంభవించి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కోసి, గండకి, కర్నాలి బేసిన్లలో 3624 హిమనదీయ సరస్సులు ఉన్నట్లు యుఎన్డిపి 2020లోనే తెలిపింది. వాటిలో 47 ప్రమాదకరమైనవని వెల్లడించింది. ఈ 47లో 25 టిబెట్లోను, 21 నేపాల్లోను, 1 భారత్లోనూ ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇటువంటి గ్లేషియల్ లేక్స్ మరియు అవలాంచెస్ అంటే హిమపాతాల వంటి విపత్తులను ముందుగానే గుర్తించి హెచ్చరించగల సాంకేతిక వ్యవస్థలు నేపాల్కు అంతగా అందుబాటులో లేకపోవడం వలన కూడా పరిస్థితులు మరింత ప్రతికూలంగా మారుతున్నాయి. సో ఇక్కడ అండర్లయింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసాము. క్లైమేట్ చేంజ్ అనేది హిమాలయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 2000వ సంవత్సరం నుండి ఈ ఐస్ లాస్ అనేది డబుల్ అయింది. మనకి రెట్టింపుగా మంచు కరుగుతూ ఉంది. అలానే స్నో కవర్ అనేది క్రమేపీ తగ్గిపోతూ ఉండడం ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుంది. అలానే అనదర్ రీజన్ కూడా మనం చూడవచ్చు. హిమాలయాల ఎత్తు పెరుగుతూ ఉండడం నేపాల్కు మరొక అతిపెద్ద సమస్యగా మారింది. నేపాల్ ఇండియన్, యురేషియన్ టెక్టోనిక్ ప్లేట్లు కలిసే జోన్లో ఉండడంతో ఈ భూఫలకాలు ప్రతి ఏటా 20 నుంచి 21 మిల్లీమీటర్ల మేర ఒకదానికొకటి దగ్గరవుతూ ఉన్నాయి. దీనివలన హిమాలయాలు ప్రతి ఏటా సుమారు 5 మిల్లీమీటర్ల మేర ఎత్తు పెరుగుతూ ఉన్నాయి. హిమాలయాలు వన్ ఆఫ్ ద యంగెస్ట్ ఫోల్డ్ మౌంటైన్స్ కాబట్టి ముడిత పర్వతాలలో నవీన ముడిత పర్వతాలు అంటాము. భూమి మీద అత్యంత వేగంగా పెరుగుతున్న పర్వత శ్రేణి ప్రస్తుతం హిమాలయాలుగానే చెప్పవచ్చు. అయితే ఈ పెరుగుదలతో ఏర్పడే విపరీతమైన ఒత్తిడి భూకంపాలకు కారణమవుతుంది. ఈ విధమైన భూకంపాలు కూడా ఆకస్మిక వరదల ముప్పును పెంచుతూ ఉన్నాయి. సో ఈ విధంగా క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ అనేది హిమాలయ పర్వతాల మీద పడుతూ నేపాల్, టిబెట్ వంటి ఈ పర్వత శ్రేణి దేశాల మీద తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తూ ఉన్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ కూడా ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్గా చూడవచ్చు. నేపాల్ ఆకస్మిక వరదలకు ప్రధానంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం హిమానీ నదం బద్దలై భారీగా మంచు చర్యలు, బండరాళ్లు విరిగిపడి లిండే కోలా నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ఆపై అది ఉప్పొంగి బోటేకోషి, త్రిశూలి నదుల్లోకి రాళ్లు, బురదతో కూడిన వరద పోటెత్తడంతో నేపాల్లోని పలు జిల్లాలు ఈ వరద ప్రభావానికి తీవ్రంగా గురయ్యాయి. దీనికి ప్రధానంగా క్లైమేట్ చేంజ్ మనము గమనించవచ్చు అండి. హిందూకుష్ హిమాలయ ప్రాంతంలో 1951-2020 మధ్య సగటు ఉష్ణోగ్రత ప్రతి దశాబ్దానికి సుమారు 0.28 డిగ్రీస్ సెల్సియస్ మేర పెరిగింది. 4000 మీటర్లకు పైబడిన ప్రాంతాలలో ఇది మరింత ఎక్కువగా 0.34 డిగ్రీస్ సెల్సియస్గా నమోదైంది. ఉత్తరాఖండ్, నేపాల్లతో కూడిన మధ్య హిమాలయాలలో ప్రతి 10 ఏళ్లకు ఉష్ణతాపం 0.4 డిగ్రీస్ సెల్సియస్ మేర అధికమవుతూ ఉంది. ఈ మిడిల్ హిమాలయాస్లో హ్యూమన్ సెటిల్మెంట్స్ ఎక్కువగా ఉండడం మరియు టూరిజం ప్రధానంగా మనము ఈ ప్రాంతంలో చూడవచ్చు. అందువలన ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వలన ఆంథ్రోపోజెనిక్ క్లైమేట్ చేంజ్ అనేది మరింత తీవ్రమవుతూ ఈ ఉష్ణతాపం పెరుగుతూ ఉంది. లడాక్, జస్కర్ వంటి రేంజెస్ ఉండే ట్రాన్స్ హిమాలయాస్, దాని తర్వాత గ్రేటర్ హిమాలయాస్, మౌంట్ ఎవరెస్ట్, కంచన్జంగా వంటి పీక్స్ ఉండే ఈ గ్రేట్ హిమాలయాస్ లేదా హిమాద్రి అంటారు. దాని తరువాత హిమాచల్గా పిలువబడే ఈ లెస్సర్ హిమాలయాస్ లేదా వీటినే మిడిల్ హిమాలయాస్ అని పిలుస్తారు. సో ఈ మిడిల్ హిమాలయాస్లో టూరిజం స్పాట్స్ ఎక్కువగా లైక్ సిమ్లా, ముసోరి వంటి హిల్ స్టేషన్స్ని ప్రధానంగా చూడవచ్చు. ఇక ఔటర్ హిమాలయాస్, శివాలిక్ రేంజ్, అది కూడా మనకి ఎక్కువ హ్యూమన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. బట్ ఈ మిడిల్ హిమాలయాస్ ఎక్కువ ఎత్తులో ఉండడము మరియు ఇక్కడ హ్యూమన్ సెటిల్మెంట్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉండడంతో కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్ ఎక్కువగా సంభవించడానికి ఇవి దారితీస్తూ ఉన్నాయి. మనకి భారతదేశంలో ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలు కూడా చూసాము. తరచూ ఈ ఉత్తరాఖండ్ ఆకస్మిక వరదలకు గురి అవుతూ ఉండడం ఇదే ప్రధాన కారణం. సో ఈ విధంగా టెంపరేచర్స్ రైజ్ అవుతూ ఉండడం వలన చాలా చోట్ల మంచు కురవడం తగ్గిపోతూ ఉంది. అండ్ హిమానీ నదాల వేగంగా కరిగి సరస్సులు ఏర్పడుతున్నాయి. ఇవి ఆకస్మికంగా బద్దలైనప్పుడు భీకర వరద కిందకి ఉరకలెత్తి మనకి ఎక్కువ డివాస్టేటింగ్ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంది. ఇందాకే మనం చెప్పుకున్నట్టు 2013లో కేదార్నాథ్, ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పెను నష్టాన్ని చూసింది. అంతకుముందు సిక్కిం, జమ్మూ కాశ్మీర్లలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. హిమాలయన్ ఎకోసిస్టమ్ అనేది చాలా ఫ్రెజైల్ ఎకోసిస్టమ్. గత ఆర్టికల్లో మనం చూసినట్టు అది ప్రతి ఏటా కుదుపులకు లోని అవుతూ కనీసం 5 మిల్లీమీటర్ల మేర పెరుగుతూ ఉంది. ఇటువంటి ఫ్రెజైల్ ఎకోసిస్టంలో అభివృద్ధితో మనము రహదారులు, సొరంగాలు, హైడ్రో పవర్ ప్రాజెక్టులను వెచ్చలవిడిగా నిర్మిస్తూ ఉండడం కూడా హిమాలయాల మీద మరింత భారాన్ని సృష్టించి కుదుపులకు లోనవుతూ ఉన్నాయి. దీనివలన ఇక్కడ టొరెన్షియల్ రైన్ఫాల్, ఎప్పుడైతే తీవ్రమైన వర్షాలు ఏర్పడ్డాయో ఈ భారీ వర్షాలు కురిసినప్పుడు వరదలు దండెత్తి కొండ చర్యలు విరిగిపడి ప్రాణ ఆస్తి నష్టాలు చాలా సర్వసాధారణమవుతున్నాయి. అవలాంచెస్ ఎక్కువగాను, ఈ గ్లేషియల్ లేక్స్ ఉప్పొంగడంతోనూ ఆకస్మిక వరదలు సంభవిస్తున్నాయి. ఈ గణాంకాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. డిజాస్టర్ మేనేజ్మెంట్లోను మరియు జాగ్రఫీలోను ఇంపార్టెంట్. గడిచిన 3 దశాబ్దాలలో హిందూకుష్ హిమాలయాల్లోని హిమానీ నదాలు తమ మొత్తం విస్తీర్ణంలో 12% మరియు మంచు నిల్వలలో 9% కోల్పోయాయి. ముఖ్యంగా 1/2 కిలోమీటర్ పరిమాణం లోపులోనివి వేగంగా కరుగుతూ ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఈ గ్లేషియల్స్ ఏవైతే ఉన్నాయో అవి వేగంగా కరిగి గ్లేషియల్ లేక్స్కు దారితీస్తూ ఉన్నాయి. ఇటువంటి గ్లేషియల్ లేక్స్, హిమానీ నద సరస్సులు ఆందోళనకరంగా విస్తరిస్తూ భారతదేశంలోని 6 రాష్ట్రాలలో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయి. ఓన్లీ హిమాచల్ ప్రదేశ్లోనే మనం చూసినప్పుడు 35 ఏళ్లలో అవి 107 నుంచి 669కి పెరగడం మరియు దీనివలన ఏర్పడే వరదల ప్రభావం మరింత ప్రమాదాన్ని పెంచుతున్నాయి. అయితే ఇటువంటి విపత్తులను ఎదుర్కోవడానికి భారతదేశం తీసుకోవాల్సిన చర్యలేంటి? ఉపగ్రహాల సాయంతో ఇటువంటి వాటిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలి. ముందస్తుగానే ఇటువంటి ప్రమాదకరమైన సరస్సులను గుర్తించి వాటిని నిత్యం మానిటర్ చేస్తూ ఉండాలి.
అలానే అనుకోని విపత్తు తలెత్తితే లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందస్తుగానే అప్రమత్తం చేసే వ్యవస్థలను మరియు తక్షణ ప్రతిస్పందన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి. అటు ఎర్లీ వార్నింగ్ అలర్ట్ సిస్టమ్ని మనము ఉపయోగిస్తూనే డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ని ముందస్తుగా సిద్ధం చేసుకుని ఉండాలి. హిందూకుష్ ప్రాంతంలో ఈ గ్లేషియల్స్ కరిగిపోతూ ఉంటే దాదాపు 200 కోట్ల మంది ఆహార నీటి కొరతల్లోకి జారే ప్రమాదం ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాంతంలో ఉండే ప్రభుత్వాలు అన్నీ ఏకతాటి మీదకు వచ్చి ఆంథ్రోపోజెనిక్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ అంటే మానవ చర్యల వలన జరుగుతున్న వాతావరణ మార్పులను అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిమాలయాల యొక్క సహజ ఆవరణ వ్యవస్థను దెబ్బతీస్తున్న మానవ చర్యలను కట్టడి చేయాలి. అప్పుడు మాత్రమే ఈ హ్యూమన్ ఇండ్యూస్డ్ క్లైమేట్ చేంజ్ అనేది క్రమేపీ తగ్గుతూ ఈ హిమాలయ ప్రాంతంలోని ఫ్రెజైల్ ఎకోసిస్టమ్ కొంతమేర కాపాడడానికి అవకాశం ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జన్ ధన్ ఆర్థిక భాగస్వామ్యానికి పునాది. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని ప్రోత్సహించడానికి తీసుకువచ్చిన ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ పథకం యొక్క కీలక అంశాలను వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఈ జన్ ధన్ యోజనను 2014 ఆగస్టు 28వ తేదీన తీసుకురావడం జరిగింది. భారతదేశంలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ని సాధించడం కోసం, ఆర్థిక సమ్మిళతను సాధించడం కోసం ఏర్పాటు చేసిన నచికేత్ మోర్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా ఈ జన్ ధన్ యోజన పథకాన్ని తీసుకువచ్చారు. దీనివలన అసలు భారతదేశంలో ఈ 12 సంవత్సరాలలో ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సాధ్యపడిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ఈ జన్ ధన్ యోజనలో భాగంగా బ్యాంకులలో దాదాపు 59 కోట్ల ఖాతాలు ప్రారంభించారు. ఇందులో సుమారు 3 లక్షల కోట్లకు మించి డిపాజిట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఈ 59 కోట్ల ఖాతాలలోనూ లబ్ధిదారులలో సగానికి పైగా మహిళలే ఉండడం విశేషం. అంటే ఆర్థిక సమ్మిళితత్వంలో ఒక కేటగిరీ ఇక్కడ ఫుల్ఫిల్ అవ్వడం మనం చూడవచ్చు. అంటే మహిళలు ఎవరైతే వెనుకబడి ఉన్నారో ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో వారు ఇప్పుడు ఈ జన్ ధన్ ఖాతాలను కలిగి ఉన్నారు. అలానే బ్యాంకింగ్ సేవలు ఎక్కువగా నగరాలు, పట్టణాలలోనే పరిమితమైన నేపథ్యంలో గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాలలో శాఖలు విస్తరించడం తక్కువగా ఉండేది. బట్ ఈ పథకంలో భాగంగా జన్ ధన్ ఖాతాలలోని 4 వంతులు అంటే 4/5 ఆఫ్ అకౌంట్స్ అనేవి గ్రామీణ మరియు చిన్న పట్టణ ప్రాంతాల శాఖలలోనే ఉన్నాయి. సో ఈ విధంగా మరొక కేటగిరీ ఈ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్లో ఫుల్ఫిల్ అవ్వడం చూడవచ్చు. ఈ గణాంకాలు అధికారిక బ్యాంకింగ్ సేవల విస్తరణ ఎంత విజయవంతంగా జరిగిందో తెలియజేస్తున్నాయి. అలానే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇందులో ప్రధాన పాత్ర పోషించడం విశేషం. ఈ ఖాతాలలో దాదాపు 80% ప్రభుత్వ రంగ బ్యాంకులలోనే ఉన్నాయి. అలానే గణాంకాలను మనం పరిశీలిస్తే సామాన్యులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి రావడం ఈ పిఎం జన్ ధన్ యోజన ద్వారా సాకారమైంది. ప్రధానంగా సుమారు 32 కోట్ల అకౌంట్స్ మహిళల పేరు మీదే ఉండగా ఎస్హెచ్జి కనెక్టివిటీ కూడా ఇక్కడ మనకి చూడవచ్చు. 10 కోట్లకు పైగా ఎస్హెచ్జి మెంబర్స్ ఈ జన్ ధన్ ఖాతాల ద్వారా అనుసంధానించబడి ఉన్నారు. అలానే లాస్ట్ మైల్ యాక్సెస్ కూడా లోకల్గా బ్యాంక్ బ్రాంచెస్ అవైలబుల్గా లేని సందర్భంలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకురావడం కోసం బిజినెస్ కరస్పాండెంట్స్ను 17 లక్షలకు పైగా ఏర్పాటు చేయడం చూడవచ్చు. దీని యొక్క సక్సెస్కి మరొక ఎగ్జాంపుల్ మనం చూస్తే ఈ జన్ ధన్ ఖాతాలు ప్రారంభంలో జీరో అకౌంట్ ఖాతాలు. ఇప్పటికీ ఇది జీరో అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ 59 కోట్ల జన్ ధన్ ఖాతాలలో ఆల్ ఓవర్ యావరేజ్ బ్యాలెన్స్ మనం చూసినప్పుడు 5,000 రూపాయలకు పైగానే ఉంటుంది. అంటే ప్రజలు సేవింగ్స్కి అలవాటు పడడం మరియు బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానం అవ్వడం ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్పవచ్చు. అలానే ఈ పిఎం జన్ ధన్ యోజన ద్వారా ఇన్సూరెన్స్ పెనిట్రేషన్ కూడా గ్రామీణ ప్రాంతాల వరకు వెళ్తుంది. ఈ ఖాతాతో ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్తో పాటు అటల్ పెన్షన్ యోజనకి కూడా ఇది దోహదపడుతుంది. అలానే ఈ ఫార్మల్ బ్యాంకింగ్ ఇంటిగ్రేషన్ ద్వారా
క్రెడిట్ అనేది చాలా సులభంగా, అంటే రుణ సదుపాయం కూడా చాలా సులభంగా దక్కుతుంది. పిఎం ముద్ర మరియు పిఎం స్వనిధి లోన్స్ వంటివి చిన్న చిన్న బిజినెస్ పీపుల్కు, వీధి వ్యాపారులకు, చిరు వ్యాపారులకు చాలా సులభంగా బ్యాంకుల ద్వారా లభిస్తున్నాయి. ఎందుకంటే బ్యాంకులకు ప్రయారిటీ సెక్టార్ లెండింగ్ అనేది ఉంటుంది. సో ఈ ప్రయారిటీ సెక్టార్లో భాగంగా ఈ జన్ధన్ ఖాతాల ద్వారా ఈ చిన్న చిన్న వ్యాపారులకు, రైతులకు, సో ఇటువంటి వారికి ప్రయారిటీ లోన్స్ అనేవి అందిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కొరకు ఈ జన్ధన్ యోజన ఎంత కీలక పాత్ర పోషించింది అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంకొన్ని సమస్యలు నేటికి వేధిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పథకాలు, సేవలు సరళంగా, సురక్షితంగా, అందుబాటు ధరలలో లభించేలా చూడడం కూడా కీలకమే. అలానే ప్రజెంట్ ఈ డిజిటల్ టెక్నాలజీ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంది. డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కీలకం. అకౌంట్ అగ్రిగేటర్ కావచ్చు, యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్, డిజిటల్ చెల్లింపులు, భద్రతా చర్యల వంటివి ఖాతాదారు ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగ్గా అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయి. ముఖ్యంగా ఈ అకౌంట్ అగ్రిగేటర్స్ అనేవి ఒక బ్యాంకులో రుణం తీసుకుంటే దీని ద్వారా మిగిలిన బ్యాంకులకి కూడా ఈ సమాచారం తెలుస్తుంది. కాబట్టి అతను ఇంకొక బ్యాంకును లోన్ కోసం అప్రోచ్ అయినప్పుడు ఇతని యొక్క ఫైనాన్షియల్ ఎబిలిటీ అనేది తెలుస్తుంది. ఇతను తిరిగి చెల్లించగలడా లేదా అనేది. తద్వారా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ని మరియు బ్యాడ్ లోన్స్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అలానే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తూ ఉండడం మనం చూడవచ్చు. కానీ నేటికి కొంతమంది ఇటువంటి యాప్లను యూజ్ చేయడంలో వెనకబడి ఉన్నారు. సో ఇటువంటి డిజిటల్ ఇంటర్ఫేసులతో సౌకర్యంగా లేని ఖాతాదారులకు సహాయం చేయడానికి వాయిస్ ఇంటర్ఫేస్లు, భారతీయ భాషల్లో సేవలు అందించడం, అసిస్టెడ్ బ్యాంకింగ్ మరియు సులభమైన యాప్స్ని డిజైన్ చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడిన కస్టమర్ సపోర్టును తీసుకురావడం దీనికి చాలా కీలకమండి. జన్ధన్ యోజన ద్వారా సాకారమైన ఈ ఆర్థిక సమ్మిళితత్వం అనేది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మరింత మెరుగుపడి భారతదేశం వికసిత్ భారత్ వైపు అడుగులు వేయడానికి దోహదపడాలి. అలానే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ కేవలం ఒక లక్ష్యంగా మాత్రమే కాకుండా విస్తృత ఆర్థిక భాగస్వామ్యానికి ముఖ్యమైన పునాదిగా ఉండాలి అని ఇక్కడ ఈ ఆర్టికల్లో వివరించడం మనం చూడవచ్చు. సో ఈ 12 years ఆఫ్ పిఎం జన్ధన్ యోజనకి సంబంధించి దీని యొక్క సక్సెస్ స్టోరీ మరియు కీలక గణాంకాలు ఈ ఆర్టికల్లో వివరించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మొక్కకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు. తమిళనాడులోని కడలూరు జిల్లా కోరమండల్ తీరం వెంబడి ఇసుక దిబ్బలు, తీర ప్రాంతాలలో అనామలై విశ్వవిద్యాలయం విద్యార్థులు కొత్త మొక్కను కనుగొన్నారు. ఈ మొక్కకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేరు మీద లూకస్ ద్రౌపదియే అని నామకరణం చేశారు. ఫైటోటాక్సా అనే అంతర్జాతీయ వృక్షశాస్త్ర పత్రికలో ఈ పరిశోధనా పత్రం ప్రచురితమైంది. అండ్ ఈ కొత్తగా కనుక్కున్న మొక్క పుదీనా రకంలో లుకాస్ ప్రజాతికి చెందినది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఈ మొక్క మింట్ ఫ్యామిలీ అంటే పుదీనాకి చెందిన లామియేసీ వర్గానికి చెందినది. అలానే ఇది 15 సెంటీమీటర్లు ఈ విధంగా నిటారుగా పెరగగలుగుతుంది. అండ్ దీని యొక్క వేర్లు, రూట్ సిస్టమ్ అనేది ఫైబ్రస్ రూట్స్, అంటే ఒకే సింగిల్ రూట్ కాకుండా హెయిర్ లాగా ఇక్కడ ఎక్కువ రూట్స్ అనేవి భూమి పొరలో పెరుగుతూ ఉంటాయి. అంటే లోతుగా కాకుండా దృఢంగా పై పొరలోనే ఉండడానికి ఈ ఫైబ్రస్ రూట్స్ అనేవి సహాయపడతాయి. దీని ఫ్రూట్ కూడా డిఫరెంట్గా ఉంటూ దీని యొక్క సీడ్స్ అనేవి బ్రైట్ గోల్డెన్ ఎల్లో కలర్లో ఇర్రెగ్యులర్ బ్రౌన్ స్పాట్స్తో కూడి ఉంటాయి. అలానే 2024లో కూడా ద్రౌపది ముర్ము గారి పేరు మీద ఒక సీ స్లగ్, యాక్చువల్గా ఇది టర్టిల్ స్పెసీస్ కాదు, ఇది మెరైన్ మొలస్క్ స్పెసీస్, కొత్తగా కనుగొన్న హెడ్ షీల్డ్ సీ స్లగ్ మెలన్కోలెమిస్ ద్రౌపది అనే పేరు మీద ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారికి గౌరవార్థం పేరు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ లూకస్ ద్రౌపది ఆ ట్రెడిషన్ని కొనసాగిస్తూ కొత్తగా కనుగొన్న మొక్కకు ఇది పేరు పెట్టారు. ఏ తీర ప్రాంతంలో ఈ మొక్క కనుగొన్నారనేది ఇంపార్టెంట్ అండి. తమిళనాడులోని కడలూరు జిల్లా కోరమండల్ తీరం వెంబడి. సో ఇది రీసెంట్గా కనుగొన్న లూకస్ ద్రౌపదియే అనే మొక్కకు సంబంధించిన కీలక డీటెయిల్స్. ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి.
Defense Minister Rajnath Singh has approved the transfer of technology for all conventional missile systems developed by DRDO. సో మిజైల్ సాంకేతికతను ప్రైవేటు సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయడం గురించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. స్ట్రాటజిక్ మిజైల్స్ టెక్నాలజీ కాకుండా మిగిలిన అన్ని కన్వెన్షనల్ మిజైల్స్ టెక్నాలజీని ప్రైవేటు సంస్థలకు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా త్వరితగతిన ప్రొడక్షన్ని పెంచడం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఎన్హాన్స్మెంట్ అనేది మనకి దోహదపడుతుంది. నెక్స్ట్ వన్, ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హ్యాస్ నోటిఫైడ్ కేరళం యాజ్ ద న్యూ నేమ్ ఫర్ ద సదర్న్ స్టేట్ ఎఫెక్టివ్ ఆన్ 25th August 2026. కేరళ పేరును కేరళంగా మారుస్తూ ఇటీవల పార్లమెంటులో పాస్ అయిన బిల్లుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదముద్ర వేయడంతో యూనియన్ హోమ్ మినిస్ట్రీ అఫీషియల్గా పేరు మార్పును నోటిఫై చేయడం జరిగింది. గతంలో కేరళ గవర్నమెంట్ ఈ పేరు మార్పును ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ప్రతిపాదించగా పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టారు. ద కేరళ ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ బిల్ 2026 పేరుతో లోక్సభలో దీనిని ప్రవేశపెట్టగా ఆగస్టు 11, 2026లో లోక్సభలోను, ఆగస్టు 12, 2026లో రాజ్యసభలోను పాస్ అయింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఈ పేరు మార్పు బిల్లు అనేది పాస్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇండియాస్ ఇన్స్టాల్డ్ నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ కెపాసిటీ రీచ్డ్ 300.50 gigawatts యాజ్ ఆఫ్ 31st July 2026. సో ప్రీవియస్ క్లాసెస్లో మనము డిస్కస్ చేసాము. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ కెపాసిటీ, ఇది ఇన్స్టాల్డ్ కెపాసిటీ 300 గిగావాట్ల మార్కును దాటింది. అయితే నిన్నటి క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నది ప్రైమరీ ఎనర్జీ ప్రొడక్షన్కి సంబంధించి. అది ఇప్పటికీ కూడా బొగ్గు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాము. సుమారు 79% బొగ్గే మనకి ప్రధానంగా సోర్స్గా ఉంది. భారతదేశం యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రిసిటీ జనరేషన్ కెపాసిటీ 552 గిగావాట్స్కు చేరుకుంది. ఇందులో 54% నాన్ ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ పవర్ కెపాసిటీనే ఉంది. నాన్ ఫాసిల్ ఫ్యూయల్ అంటే ఏమొస్తాయండి? మనకి ముఖ్యంగా సోలార్, విండ్, హైడ్రో పవర్, బయో పవర్ అండ్ న్యూక్లియర్ పవర్, ఇవన్నీ కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్ పవర్స్. ఇందులో న్యూక్లియర్ పవర్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ కాదు, మిగిలినవి అన్ని రెన్యూవబుల్ ఎనర్జీస్. నెక్స్ట్ వన్, ముంబై బికేమ్ ద ఓన్లీ ఇండియన్ సిటీ ఇన్ ద 4th annual వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండెక్స్ పబ్లిష్డ్ బై ద ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ ఇన్ 2026. ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూప్ రూపొందించిన ద వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఇండెక్స్ అనేది ఇంటర్నేషనల్ సిటీస్ యొక్క వర్క్ స్పేస్ ఎన్విరాన్మెంట్ మరియు వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, అకామిడేషన్, ట్రాన్స్పోర్ట్, ఇటువంటివన్నీ కన్సిడర్ చేసి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భారత్ నుంచి ముంబై 50వ స్థానంలో నిలవడం విశేషం. లండన్, మియామి వంటి ఇంటర్నేషనల్ సిటీస్ని అధిగమించి ముంబై ఈ చోటును దక్కించుకుంది. సో ఇవి ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ అండి. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన యొక్క క్రింది లక్ష్యాలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము జన్ ధన్ యోజనకి 12 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన కీలక డీటెయిల్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.